సాఫ్ట్వేర్ ఎంప్లాయీలు తప్ప ఎవరికి పెళ్లిళ్ళు అవ్వండి ఇంకా. అది మరి అక్కడ వాళ్ళని కన్విన్స్ చేయి నువ్వు పెద్ద ఆయనగా. అవును, దాన్ని ఏమంటారు, డిగ్నిటీ ఆఫ్ లేబర్. అవును, కష్టపడే ప్రతి ఒక్కళ్ళని గౌరవించే సంస్కృతి నేర్పు. సైకిల్ షాప్ అయినా సరే స్వాధ్యత. ఇదివరకు మా చిన్నప్పుడు అంతా పెళ్ళిళ్ళు కానీ ఎట్లుండేదంటే, వాడు కష్టపడతాడు రా, అమ్మాయిని బాగా చూసుకుంటాడు, కష్టపడే తత్వం ఉన్నోడికి అమ్మాయిని ఇచ్చి చేసేవాళ్ళు. ఇప్పుడు కూర్చొని తినేవాడికి ఇచ్చి చేద్దాం, మన పిల్లని కూర్చోబెట్టిన వేపాల. ఇదివరకు అమ్మాయికి కూడా వంటలు నేర్పేవాళ్ళు, ఇంటి పని నేర్పేవాళ్ళు, ఆ ఇంట్లో వాళ్ళతో మమేకమని చెప్పేవాళ్ళు. ఇప్పుడు మా అమ్మాయిని ముట్టుకోవడానికి వీళ్ళే, మా అమ్మాయిని అంటూ దోమదో, బట్టలు ఉదకదో, వంట కూడా తన్ని తోచింది చేసుద్ది, లేకపోతే ఇద్దరు స్విగ్గీ తెప్పించుకుని తినండి. అంతే. ఏం జీవితాలు సార్, మనం ఎక్కడికి పోతున్నాం? అసలు ముందు అత్తగారు మాంగారు ఉంటే అసలు ఉండవట్లేదు, ఫస్ట్ వేరే కాపురం పెడితేనే పెళ్ళి అంటున్నారు. అట్లాగా ఇట్లాంటి జీవితాలు. దానికి ఆయన పెద్ద ఆయన చెప్పాల్సింది. ఇదేదో P4 వస్తే బాగుపడిపోతుంది, హాస్పిటల్ ప్రైవేట్ వాడు వస్తే బాగుపడతాడు, కార్పొరేట్ వాడు వస్తే బాగుపడతాడు. వాడు బాగుపడుతున్నాడు. కార్పొరేట్ విద్యా సంస్థలు, కార్పొరేట్ వైద్యశాలలు వేల కోట్లు సంపాదిస్తున్నాయి. అదే ఈ వేల కోట్లు దోపిడీకి గురవుతున్నాడు మధ్యతరగతి పేదోడు. అవును. కానీ ఒకటి సార్, ఫైనల్ గా అంటే మనం ఈయన చెప్పిన 28 నెలలు చూసుకుంటే దాదాపు 2 ఏళ్ళ తర్వాత ఒకసారి పిక్చర్ చూస్తే ఆంధ్రప్రదేశ్ లో ప్రైవేట్ పరం చేస్తున్నాం అన్ని అని చెప్పకుండా మొత్తం వ్యవస్థలన్నీ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోబోతున్నాయా? పీపీపీ అంటే ఫైనల్ గా ఫిల్టర్ చేస్తే అదేనా? ఫ్రమ్ ద బిగినింగ్ జగన్ది, చంద్రబాబుది విధానపరమైనటువంటి సైద్ధాంతిక తేడా అదే. చంద్రబాబు అంతా పెద్దవాళ్ళు సంపాదించుకోవాలి, మిగతా వాళ్ళందరూ